గుడ్ మార్నింగ్. సైకో వంపుడు పేపర్ల ముఖ చిత్రాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. కాకపోతే దాంట్లో కొన్ని ఆ ప్రభుత్వంలో కొన్ని లొసుగుల గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నేను వాడే టెక్నాలజీ అమెరికా కూడా వాడట్లేదు, క్రైసిస్ వస్తే ఎదుర్కొనే శక్తి అమెరికాకి లేదు అంటే ఇంతకుముందు బిల్ గేట్స్కే సంస్కరణల గురించి నేర్పిన చంద్రబాబు నాయుడు క్రైసిస్ వస్తే అమెరికా ఎదుర్కోలేదు, నా అంతగా నేను టెక్నాలజీని యూజ్ చేసుకున్నంతగా, డేటాబేస్ యూజ్ చేసుకున్నంతగా, రియల్ గవర్నెన్స్ని యూజ్ చేసుకున్నంతగా కేవలం టెక్నాలజీ ఉపయోగించి కంప్యూటర్ మౌస్ ఉపయోగించి తుఫాను ఎక్కడ కురుస్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని నేను కనుక్కోగలను. అలాంటి టెక్నాలజీ నా దగ్గరే ఉంది, అమెరికా కూడా దిగదుడిపే అని అనడం పెద్ద ఆశ్చర్యమేం కాదు కదా. బిల్ గేట్సే సంస్కరణల గురించి నేర్పించిన చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు క్రైసిస్ని ఎదుర్కోవడం తెలియదంటే పెద్ద విషయం ఏముంది, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఈ రెండు ముంపుడు పత్రికలు ఏం రాయలా దాని గురించి, అది మరీ అవలే అవుతుంది కదా అని చెప్పి రాలా. ఇంకోటి, ఈ రాజధాని ప్రాంతంలో ఇది ఎక్కువ హైలైట్ చేయలేదు, చూడండి మీరు బాగా గమనించండి. రాజధాని ప్రాంతంలో లాంలో పుడుతుంది, ఇది కొండవీడు వాగనేది, తుళ్ళూరు, పెదపాలెం, పెనుమాక, నీరుకొండ మీదుగా కృష్ణానదిలో కలుస్తుంది. రెగ్యులేటర్ ఉంది ఇక్కడ. ఆ రెగ్యులేటర్లు పాడైపోయిన గేట్లన్నీ పాడైపోతే అక్కడి నుంచి పోయే వరద నీరు రివర్స్ వచ్చి మళ్ళీ కొండవీడి వాగులోనే కలుస్తూ ఉన్నాయి. దీనికోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఈ నీటిని ఎత్తి కృష్ణా నదిలో పోయాల. ఇది రాజధాని ప్రాంతంలో వరద నీరు తోడడం, వరద నీరుకు సంబంధించిన అప్డేట్స్. ఇంకా విషయానికి వస్తే రియల్ గవర్నెన్స్తో రెయింబౌలు అహర్నిశలు కష్టపడి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చాలా కాపాడడం. దీనిని కూడా సైకో మీడియా, జగన్మోహన్ రెడ్డి తన సైకో మీడియాతో దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఎటు తిరిగి ఏడ్చాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చకపోతే వీళ్ళకు పొద్దు గడవదు, ముద్ద దిగదు. యాక్చువల్గా మెంతా తిపాని యొక్క తీవ్రతే తక్కువ, దాన్ని ఎలివేట్ చేసి చూపించింది మీరు. జరిగింది నష్టం కాదనట్లేదు. దాన్ని ఏదో మీ రాజకీయ అవసరాల కోసం, మీ డబ్బా ఎలివేషన్స్ కోసం, మీ బిల్డప్ల కోసం, మీ ఎడిట్స్ కోసం, మీ సినిమాల షూట్ల కోసం మీరు ప్రయత్నం చేస్తే ప్రజలను ఏదో రకాలుగా చేయాలని చూస్తారు. కాకపోతే జనాలకు అంతా తెలుసు, ఎందుకంటే మా దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంది కాబట్టి. ఏది ఏమైనా మీడియా ఇంతగా అమ్ముడుపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనా నిజాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితి ఉంది తప్ప మీరు ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోలేని స్థితిలో జనాలు